పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం రేలంగిలో గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. స్థానికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆయన తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి సర్కార్ ముందుకు వెళ్తోందని ఎమ్మెల్యే తెలియజేశారు. जोहार जोहार डॉक्टर बी अंबेडकर जोहार जोहार डॉक्टर बाबू जगजीवन राव जोहार बाबू जगजीवन राव तेज చెప్పరా तेज చెప్పొద్దులే तेज చెప్పు నల్లలు పెట్టమంటే చెప్పరాలి అది పిల్ల అలాగే చెప్పు ఆ పేరు కంటిన్యూ అక్కలేదండి పైలో కలేదు जोहार डॉक्टर बी अंबेडकर जोहार डॉक्टर बी अंबेडकर जोहार ఇంకా అవసరం కర్రలతో చూసి వస్తాయి ముగ్గురు ఇంకా గ్రామదర్శిని కార్యక్రమం రాలింగి గ్రామం ఇందిరానగర్లో నిర్వహించడం జరుగుతుంది. ఇందిరానగర్కి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటిని ఒక ప్రణాళిక ప్రకారం రాబోయే రోజుల్లో పరిష్కరించే విధంగా ఈ గ్రామదర్శిని కార్యక్రమం ద్వారా ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ముఖ్యంగా ఇందిరానగర్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య త్రాగునీటి సమస్య ఇక్కడ ఉంది. దాన్ని పరిష్కరించే విధంగా ఈరోజు జలజీవన్లో ప్రతిపాదనలు పంపించి ఇక్కడ శాశ్వత పరిష్కారం ఇచ్చే విధంగా కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇందిరానగర్లో ఇక్కడ ముఖ్యంగా గతంలో కమ్యూనిటీ హాలు ఇక్కడ ప్రజలందరూ కూడా కోరటం జరిగింది. దానికి కూడా నిధులు కేటాయించి కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని కూడా చేసే విధంగా చేస్తాం. దాంతోపాటుగా ఇక్కడ కొంతమందికి ఇంకా పెన్షన్లు ఎవరికైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడంతో పాటుగా ఇక్కడ డ్రైనేజీలు ఇతర రోడ్లు ఇంకా అవసరం ఉన్నంత మేరకు అన్నీ కూడా పూర్తి చేసే విధంగా కూడా ముందుకు వెళ్తాం. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా కరెంటు సమస్య అనేది ఎక్కడా కూడా లేకుండా పూర్తి స్థాయిలో ఈ ఇందిరానగర్కి 3 ఫేజ్ కరెంటు 24 గంటల కరెంటుని కూడా ప్రొవైడ్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఒక అభివృద్ధిని సమగ్రంగా చేసే విధంగా ఒక ప్రణాళిక ప్రకారం చేసే విధంగా కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలందరూ కూడా పెన్షన్ల పట్ల చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారి హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్లు రావని చెప్పి ఏ విధమైనటువంటి దుష్ప్రచారం చేశారో ప్రజలందరూ కూడా చూశారు. కానీ ఈరోజు ఆదివారం 1వ తారీఖు ఆదివారం వచ్చినా సర్వధనం వచ్చినా 31వ తారీఖే పెన్షన్లు వస్తున్నాయని ప్రజలందరూ కూడా తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ఏదైతే తల్లికి వందనం కార్యక్రమం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, అలాగే ఉచిత బస్సు సౌకర్యం, ఇవన్నీ పట్ల కూడా ప్రజలందరూ కూడా వారి హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు మొట్టమొదటిసారిగా తగ్గినాయి. రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు ఇంకా తగ్గించే విధంగా కూడా ముందుకు వెళ్తుంది. గత ప్రభుత్వంలో దాదాపు 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 నెలల్లో ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీ పెంచలేదు. అదేవిధంగా గత ప్రభుత్వం ఏదైతే బకాయిలు పెట్టి వెళ్ళి ఈరోజు ట్రూ అప్ ఛార్జెస్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా తగ్గించి ట్రూ డౌన్ చేసి ఈరోజు మనకి భారాన్ని కూడా ప్రభుత్వమే ఈరోజు దాని మీద భారం పెట్టుకుని ఈరోజు ప్రజల మీద భారం లేకుండా చేయడం జరిగింది. ఆ విధంగా ఈ గ్రామాల్లో మనకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటుగా కరెంటుకి సంబంధించి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా
వాటిని శాశ్వతంగా పరిష్కరించే విధంగా కూడా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు రేలంగి గ్రామంలో గ్రామదర్శన కార్యక్రమానికి ఇచ్చేసిన సందర్భంగా ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, వారితో పాటుగా మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి అధికారులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వాటి పరిష్కారానికి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళే విధంగా ఈరోజు చర్యలు తీసుకుంటున్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.